రథసప్తమి ఈ రోజున ముహూర్తం ఇలా ఉంటుంది. అరుణోదయ ఉదయం 6:35 రథసప్తమి రోజున సూర్యోదయ దర్శన సమయం ఉదయం 6:59. రథసప్తమి రోజున స్థాన సమయం ఉదయం 5:17 నుండి 6:59 వరకు. ఈ సమయంలో మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ముఖ్యం. ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేసి చిన్న పాత్రలో నీరు తీసుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత దేవుని ముందు ఆవనేయ దీపం వెలిగించి సూర్య భగవానుడికి ఎర్రటి పువ్వులు సమర్పించడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి విశేష అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాగే మన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు సూర్యుడికి పప్పులు ఆకులు నైవేద్యంగా పెట్టాలి. ఇతర రోజుల్లో చేసే పూజ కంటే రథసప్తమి రోజు చేసే స్నానం, ఉపవాసం, సూర్య ఆరాధన, దాన ధర్మాలు, తర్పణాదులు అధిక ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దీనితో పాటు జన్మల్లో తెలిసి లేదా తెలియక చేసిన అనేక పాపాల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. ఇది కాకుండా ఈరోజు పూజ మీకు వ్యాధి, దుఃఖం మొదలైన అన్ని చెడు కర్మలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ రోజున సూర్య ఆరాధన చెయ్యాలి. రథసప్తమి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు రాగి పాత్రలో నీరు, ఎర్రచందనం, ఎర్రపూలు, బెల్లం కలపాలి. సూర్యునికి ఈ విధంగా నీరు సమర్పించడం వల్ల మీ జీవితంలో గౌరవం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడం మంచిది.